ప్రియమైన సబ్స్క్రైబర్స్, వీక్షకులు, మిత్రులు అందరికీ నమస్తే. మన ఛానల్ ప్రారంభించిన తర్వాత 3750 సబ్స్క్రైబర్స్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయ్యారు. చాలా సంతోషం. మామూలుగా ఇట్లాంటి వార్తలు అదేవిధంగా ప్రజా సమస్యలు ప్రస్తావించే ఛానళ్ళు ఇంత వేగంగా గ్రో కావడం అనేది చాలా తక్కువ. అట్లాంటిది మీరందరూ కూడా ఈ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తూ వస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా ఇప్పటి వరకు మనం కూడా మీ అందరి సహకారంతో చాలా సమస్యలు మన ఛానల్లో పెట్టడం వల్ల పరిష్కారమైనవి. అదేవిధంగా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి చాలా సమస్యలను తీసుకువెళ్ళగలిగినాం. ఈరోజు మొత్తం విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఛానల్ గ్రో అవుతూ ఉంది. అదే సందర్భంగా మనం వార్తాపత్రికల విషయం కూడా గతంలో కూడా చెప్పాను. నేను వార్తాపత్రికలన్నీ కూడా సమీక్ష చేయడం, అందరికీ అన్ని పత్రికల్ని చదవడం సాధ్యం కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఏదో ఒక పత్రిక ఇంటికి వేసుకోవడమో లేకపోతే కొంత సమాచారం మాత్రం వాట్సాప్ ద్వారా రావడమో జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక 3 పత్రికలు 4 పత్రికల్లో సమీక్ష చేయడం అవసరం అని చెప్పి నేను భావించాను. కొంతమంది మిత్రులు కూడా సలహా ఇచ్చారు. దానికోసం ఆ పని చేస్తూ వస్తున్నాను. ఇది ఏమంటే ప్రస్తుతానికి బతుకు తెరువు జరగదు కాబట్టి నా సొంత పని వృత్తి చేసుకుంటూ చేస్తున్నాను. వాస్తవంగా అయితే సంపూర్ణంగా దీని మీద కేటాయిస్తేనే 100% న్యాయం జరుగుతుంది, లేకపోతే అరాకొరగానే ఉంటుంది. అయితే పూర్తి శాతం నేను దీంట్లో కేటాయించి ఈ పని చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీ నుండి నాకు సహకారం అందితేనే నేను 100% ప్రజల్లోకి వెళ్ళి ఈ మన ఛానల్ని అందరికీ ఇంకొంత ప్రజానికానికి విస్తృతంగా తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. నేను ముందే చెప్పాను. ఎందుకంటే చాలా పత్రికలు ఏకపక్షంగా వాళ్ళ పార్టీవి వాళ్ళు అనుకున్నవి చెప్తున్నారే కానీ విస్తృతమైన ప్రజానికం, సామాన్యులు, కార్మికులు, పేదవాళ్ళు, ఇట్లాంటి మధ్యతరగతి ప్రజలు ఇట్లాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని రాయడంలా. వాళ్ళ పార్టీలేమో వాళ్ళ నిర్ణయించుకున్న విషయాలేమో అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ ఒక ప్రజా దృష్టితో చూడడం లేదనేది మనం పత్రికలన్నీ మీరు గమనిస్తుంటారు. అన్ని పత్రికలు అట్లే ఉంటున్నాయి. కొంతమేర ప్రజాశక్తి జనరల్గా ఉంటా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో వీటన్నిటినీ ఒక సమదృష్టితో తీసుకురావడానికి మన ఛానల్లో కూడా ఈ యొక్క సమీక్ష అనేది నిర్వహిస్తూ వస్తున్నాం. దాన్ని మీరు చూస్తూ వస్తున్నారు. అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, చూసిన తర్వాత అది ఎట్లా ఉందని చెప్పి కామెంట్ చేయడం, కామెంట్ చేసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంత ప్రజానీకంలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ యూట్యూబ్లో కొన్ని పద్ధతులు వాళ్ళు పెట్టుకున్నారు. ఆల్కరిథం అని ఒకటి ఉంటుందన్నమాట. ఏదైతే ఎక్కువ చూస్తూ ఉంటారు, ఏది లైక్లు వస్తూ ఉంటాయి, కామెంట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని కొంచెం విస్తృతంగా షేర్ చేయడానికి ఆల్కరిథానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు చూసిన వెంటనే బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే బాగలేదంటే బాగలేదని కూడా విమర్శ చేయండి. ఎందుకంటే విమర్శ చేస్తేనే కదా నా తప్పులు తెలుస్తాయి. కాబట్టి మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే పద్ధతిలో ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా నేను కొంచెం యాక్టివ్గా తీసుకుపోవడానికి ఛానల్ని మీ అందరి సహకారం కోరుతున్నాను నేను. కాబట్టి మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, అదేవిధంగా కామెంట్ పెట్టడం, దాంతోపాటు జాయిన్ బటన్ ఉంది కదా, అవకాశం ఉంటే నాకు సాయం చేసిన పద్ధతుల్లో జాయిన్ బటన్ నొక్కి దానికి కావాల్సిన సహకారాన్ని
ఆర్థిక సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మనకి కావాల్సిన వస్తు రూపేణ ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం అడగండి, మేము కూడా సహాయం పడతాము అని చెప్పుకొస్తున్నారు. అయితే నేను ఇప్పటివరకు ఆ పద్ధతిలో అడగలేదు. మనకి ఒక ఐఎఫ్పి ప్యానల్ ఒకటి కావాలి. అదేవిధంగా దానికి మనం ఎడిటింగ్ చేసుకోవడానికి వాటికి కెమెరా, ల్యాప్టాప్ ఇవన్నీ అవసరం ఉంది. వీటన్నిటిని సమకూర్చుకోవాలంటే డబ్బులతో పని. నా వృత్తి చేసుకుంటూ నా బతుకు తెరువు గడుస్తుంది. అయితే దీనికి మాత్రం పెట్టలేం. ఏమంటే దీనికి మీరంతా వస్తూ ఉంటారు. అదేదో ఆదాయం ఎక్కువ వస్తూ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు మధ్యలో వస్తూ ఉంటుంది కదా. వాస్తవంగా సబ్స్క్రైబ్ అయ్యింది, అంటే మానిటైజ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత దండిగా వచ్చి ఉంటుందిలే అని ఊహించవచ్చు. వాస్తవంగా డబ్బులు ఏం పెద్దగా రాలేదు ఇప్పటి వరకు. మన అకౌంట్ ఖాతాలో అంటే బ్యాంకులో పడలా. మన అకౌంట్లో అక్కడే ఉంది. $100 అంటే $100 దాటితేనే అది డబ్బు రూపేణా మన బ్యాంకులో పడుతుందంట. ఇప్పటి వరకు వచ్చిండేది $21 అంటే దాదాపు $2000 దాటింది అనుకుంటా. అది అమౌంట్ జరిగింది. కాబట్టి మీరు మంచి మనసుతో అర్థం చేసుకొని మానిటైజ్ అయ్యి దాదాపు 6 నెలలు దాటేసింది. 6 నెలలు దాటిన తర్వాత కూడా వచ్చిన అమౌంట్ అది. అడ్వర్టైజ్మెంట్లు కూడా మనం మామూలుగా స్కిప్ చేసేస్తాం కదా. అది స్కిప్ చేయక తప్పదు, మనం బోర్ కొట్టేస్తూ ఉంటుంది. కాబట్టి అమౌంట్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంది. కాబట్టి దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకొని ఈ సహకారాన్ని అందించాలని కోరుకుంటూ నమస్తే.